సరే అన్ని మనిషి లైటింగ్ లేదు అది పట్టుకోండి అలా అది పట్టుకుని చేస్తారు మామూలు పట్టుకొని చేస్తుంది అది ఇది చూడుపా ఇది గురుగారు ఇటు సత్యరాజ్ స్వామి. నేను ముమ్మడివారం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఎంబీఏ చేశాను. నా స్వగ్రామం రాజోలు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తాను జనరల్ కాబట్టి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత అనేది ముందుకు వస్తే బాగుంటుందని ఫస్ట్గా నేను సందేశం ఇస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పథకాలకి అభివృద్ధి పనులకి ఎక్కడ కూడా మనకి అంతగా కనపట్లేదు. అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రభుత్వం యొక్క ప్రతిపక్ష వ్యతిరేకత మీద ప్రతిపక్ష అసంతృప్తి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఓటు అభ్యర్థిస్తాను. నోటా కేసే బదులు నాకేమన్నాను దాని ద్వారా మీ అసమ్మతిని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం కలుగుతుందని కూడా చూస్తున్నాను. జస్ట్ నాకంటూ మేనిఫెస్టో ఏంటంటే ఫస్ట్ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఏంటంటే విద్య వైద్య రంగాల్లో ప్రస్తుత అభివృద్ధి బాగుంది, నేను కాదంటలేదు. బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే యువత రాజకీయాల్లోకి వచ్చి ఈ యొక్క మిగతా అంటే ఈ రాజకీయ ప్రక్షాళన చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. దానికి నేను ముందు ఒక అడుగు వేయడం జరిగింది. నేను ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే నేను ప్రతి గడప గడప కూడా తిరిగి తమ సమస్యలు తెలుసుకున్నప్పుడు నాకు ఆ సమస్యలు చెప్తే నేను దాన్ని పరిష్కరించడానికి, అదేవిధంగా మెయిన్ ఒక జాబ్ క్యాలెండర్ ఒక నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం నేను అసెంబ్లీలో కూడా నేను చర్చిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి చూడాలి. ఒక పక్క చూస్తేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఒక అధికార పక్షానికి ఒక పార్టీకి నాయకురాలు, ఒక చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఒక దానికి నాయకురాలు, చంద్రబాబు నాయుడు గారు ఒకదానికి నాయకురాలు, జగన్మోహన్ రెడ్డి గారు నాయకురాలు. ఈ యొక్క అంటే ఒకళ్ళకి మద్దతు తెలుసుకుని ఒకళ్ళని కాపాడుకునే విధంగా ఉన్నాయి కదా రాజకీయ పక్షాలు. ఇంత తప్ప ఎక్కడా కూడా ఒక ఇండివిజువాలిటీ నాయకులు అనేది రాజకీయంలోకి రావట్లేదు. నేను కూడా ఈ యొక్క యువతని మిగతా వాళ్ళని కూడా అభ్యర్థించేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి, ఓటు విలువ తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంతవరకు ఎక్కడ కూడా రాజధాని అనేది కూడా ఒక స్పెసిఫిక్ గా ఇవాళ పరీక్షలో క్వశ్చన్ అడిగితే రాజధాని ఏంటంటే కూడా మనం చెప్పే పరిస్థితుల్లో లేము. ఆ రాజధాని అనేది ఎక్కడ ఉన్నది అనేది చెప్పాలంటే కూడా రాజధాని అనేది లేని రాష్ట్రంలో మన 5 సంవత్సరాల నుంచి కూడా మనం పరిపాలన కొనసాగింది. మనం కూడా అలాగే వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒకసారి ఓటర్లంతా కూడా తెలుసుకుని వారి యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని, అదేవిధంగా లేని రాష్ట్రంలో ఎన్నాళ్ళు ఉన్నాం కాబట్టి అదేవిధంగా మీరు రాజధాని కోసం లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఏ విధంగా జరిగింది తెలుసుకుంటే 3 రాజధానులు అంటారు, 5 రాజధానులు అంటారు, 3 క్యాపిటల్ అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు పంపిపెట్టే పథకాలకు లోపల కాకుండా విజ్ఞతతోటి యువత కూడా ముందుకు వచ్చి రాజకీయంలో అడుగు పెడితే మనకి మన సమస్యల్ని మనం ఒక సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగాను అదేవిధంగా సమస్యలు పరిష్కరించే విధంగానూ కూడా అవకాశం ఉంటుందని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అభివృద్ధి లేనప్పుడు ఎన్ని పథకాలు పెట్టుకున్నా కూడా ఆ పథకాలకు సంబంధించి అలా వచ్చి ఈ చేతితో డబ్బు ఇచ్చుకుని ఈ చేతితో మనం డబ్బు ఇచ్చేసినట్టే ఉంటుంది. రాష్ట్రానికి ఇన్కమ్ ఎక్కడుందో ఒకసారి చూడండి. ఒక పరిశ్రమ లేదు, ఒక ఉద్యోగస్తులకి ప్రతి ఉద్యోగస్తులు కూడా ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రతి నెల 5వ తారీఖు పడే అమౌంట్ జీతాలకి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడాలి. ఉద్యోగ సమస్య మీద కూడా నేను పోరాడతాను, నిరుద్యోగ సమస్య మీద పోరాడతాను, అదేవిధంగా రోడ్లు ఇతర విషయాల మీద పోరాడతాను. ప్రజలకి కావాల్సిన ఏ సౌకర్యాలు అయితే
ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వాలు ఇంతవరకు అమలు చేసిన వాటి గురించి కాదు, అమలు చేయని పథకాల గురించి, అదేవిధంగా ఆ అమలు